ఈజీగా చాలా లో మెయింటెనెన్స్, ఇంకా బిగినర్స్ పెంచుకోవాల్సిన మొక్క ఏంటంటే మనీ ప్లాంట్ అనమాట. ఇవి మనము ఇంట్లో డెకరేషన్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంట్లో తీసుకొచ్చి పెట్టేసుకోవచ్చు, ఎప్పుడో ఒకసారి వాటర్ వేసేసి ఇంట్లో లోపల పెట్టేసుకోవచ్చు అనమాట. అందంగా మార్చేస్తాయి, అలాగే అస్సలు మెయింటెనెన్స్ లేకుండా కూడా మనకి అందాన్ని ఇస్తాయి అనమాట. ఇంట్లో మొక్కలు పెంచుకోవటంలో ఆనందం కూడా ఉంటుంది, చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉంటాయి, అలాగే ఈ శ్రమ లేకుండానే పెరుగుతూ ఉంటాయి అనమాట. చాలా లో మెయింటెనెన్స్ అనమాట, చాలా తక్కువ కేర్, అసలు వాటి కేర్ కూడా అవసరం లేదు. అయితే కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు అనమాట, ఇది ఎలా పెంచాలి అని అడిగారు. అయితే చాలా ఈజీగా పెరిగిపోతుంది ఈ మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ దీనికి వేరియస్ నేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. గోల్డెన్ పోథౌస్ అంటారు, సిలోన్ క్రీపర్ అంటారు, సిల్వర్ వైన్ అంటారు, అలాగే డెవిల్స్ వైన్ గానీ డెవిల్స్ ఐవీ కూడా అంటారు. ఎందుకంటే ఇది చాలా వైల్డ్ గా పెరిగిపోతుంది అనమాట, చాలా ఈజీగా గ్రో అయిపోతుంది. అసలు ఎంత ఎండాకాలమో చలికాలం ఏ కాలం ఉన్నా కూడా అది బాగా గ్రీన్ కలర్ లో ఉంటుంది. అసలు దానికి సన్ లైట్ లేకపోయినా కూడా బాగా పెరిగిపోతుంది అనమాట. ఈ మనీ ప్లాంట్ వచ్చేసి జనరల్గా అయితే మనము ఒక చిన్న స్టెమ్ తెచ్చేసుకొని సాయిల్లో పెట్టుకోవచ్చు, అలాగే వాటర్లో కూడా పెంచవచ్చు అనమాట. సాయిల్లో పెంచింది బాగా పెరిగిపోతుంది, చాలా పెద్ద పెద్ద ఆకులతో పెరిగింది. మన పాట్స్లో అయితే నార్మల్ పాట్స్లో పెట్టేసరికి ఎంత పెద్ద పెద్ద ఆకులు అంటే మన అరచేయి అంత పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి. మన బాల్కనీ గార్డెన్లో అయితే వైల్డ్గా పెరిగిపోతుంది అనమాట. సో దీనికి నార్మల్ సాయిల్, ఏ సాయిల్లో పెట్టినా కూడా వచ్చేస్తుంది, ఏ సీజన్లో పెట్టినా కూడా వచ్చేస్తుంది అనమాట. ఇది ఇలాగా పాట్ కిందికి ఇలా వాలుతూ ఉంటుంది. హ్యాంగింగ్ పాట్స్కి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీన్ని గోల్డెన్ పోథస్ అంటారు. వెరిగేటెడ్ వెరైటీ కూడా ఉంటాయి, షేడెడ్ లీవ్స్ వస్తాయి అన్నమాట. సో పాట్ పైన పెడితే అది పెరుగుతూ పెరుగుతూ కిందికి ఇలా పడిపోతూ ఉంటుంది అనమాట. లేదా ఏదైనా తాడేసి కట్టేస్తే పైకి ఇలా పెరిగిపోతుంది అనమాట. ఎక్కువగా అయితే ఇది గోడ మీది కూడా పాకిపోతుంది అనమాట. అంటే అది పెరిగేటప్పుడు దాని రూట్స్ అన్నీ కూడా ఇలా గోడకి అల్లుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సేమ్ తమలపాకు మొక్క ఎలాగ పెరిగిపోతుందో అలాగే ఈ మనీ ప్లాంట్ మొక్క కూడా అలాగే పెరిగిపోతుంది. మనం ఒక చిన్న మొక్క పెట్టేసామంటే సాయిల్లో దానికి అసలు వాటర్ లేకపోయినా కూడా పెరిగిపోతుంది. చాలా రేర్ కేసెస్లో అది రాకుండా ఉంటుంది, బట్ జనరల్గా అయితే ఏ మొక్క పెట్టినా వచ్చేస్తుంది అనమాట. ఒక పాటింగ్ మిక్స్ వేసుకునేటప్పుడు సాయిల్లో పాట్లో కిందన ఫిల్ చేయడానికి ఏదో ఒక చెట్లు పెడుతూ ఉంటాం కదా, ఎండ ఆకులు లేకపోతే చెట్లు చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టేస్తుంటాం కదా. అలాగే ఈ మనీ ప్లాంట్ ఎక్కువ పెద్దగా అయిపోయింది అనేసి నేను ఒక ట్రేలో సాయిల్ వేసే ముందు ఇలా పెట్టాను అనమాట. మన పాట్స్ లోనే చూడండి, నేను పాట్ ఫిల్ చేయడానికని కట్ చేసిన స్టెమ్స్ అన్ని కూడా సాయిల్ కింద వేస్తూ ఉంటాను. అలాగే ఈ మనీ ప్లాంట్ ఎక్కువగా పెరిగిపోయింది అనేసి చిన్న చిన్న ముక్కలు చేసేసి వేసేసాను అనమాట. జస్ట్ నార్మల్ గా క్యాజువల్ గా వేసేసాను, అంత చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసాను. దాంట్లో ధనియాలు సీడ్లింగ్స్ కొరకని వేసాను. ధనియాలు అంతా పెరిగిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఈ చిన్న చిన్న మొలకలు పెరుగుతున్నాయి, ఏంటబ్బా అనుకున్నాను. తర్వాత చూస్తే అవి తర్వాత క్లిక్ అయింది అనమాట, అవి మనీ ప్లాంట్ చిన్న చిన్న స్టెమ్స్ అనేసి. అవి మళ్ళీ తీసి చూసాను అనమాట. చూస్తే దానికి మంచిగా వేళ్ళు వచ్చేసాయి. ఎంత బాగా పెరిగిపోయిందంటే అంత బాగా పెరిగిపోయాయి, అన్ని కూడా చిన్న చిన్న సీడ్లింగ్స్ అయిపోయాయి. ప్రతి ఒక్కటి కూడా మంచి వేళ్ళు వచ్చేసాయి అనమాట. అయితే చూడండి, చిన్న చిన్న పిలకలు వచ్చేసింది, అదే అంత పెరిగిపోద్ది అనమాట, దానికి పెంచకుండానే పెరిగిపోద్ది. సో మనీ ప్లాంట్ వచ్చేసి వాటర్లో మనము ఇంట్లో కూడా పెట్టేసేయచ్చు. ఇది ఆక్సిజన్ ఇస్తుంది అనమాట, ఇంట్లో ఆక్సిజన్ జనరేట్ చేస్తుంది మనీ ప్లాంట్. మొక్కలు పెంచడం రాని వాళ్ళు కూడా ఈ ఒక్క చిన్న మొక్క మనీ ప్లాంట్ కొమ్మ తెచ్చేసుకొని వాటర్లో పెట్టేసుకుంటే అది పెరుగుతూనే ఉంటుంది. ఇంట్లో ఏదో ఒక్క మొక్క అయినా ఉండాలంటారు కదా, తులసి మొక్క కానీ ఏదో ఒక మొక్క, అలాగే మనీ ప్లాంట్ కూడా ఒక మొక్క పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇది వాటర్లో పెట్టడానికి మాత్రం ఒక గ్లాస్ లో లేకపోతే ఒక బాటిల్లో వాటర్ నింపేసి కొమ్మ పెట్టేసేయచ్చు. దీనికి మళ్ళీ వేళ్ళు వచ్చేస్తాయి వాటర్లో. అయితే దీనికి ఇంట్లో పెట్టుకుంటే మాత్రం చాలా రోజుల వరకు సన్ లైట్ లేకుండానే పెరిగిపోతుంది. బట్ అప్పుడప్పుడు ఒక 1 అవర్ అలాగా కొంచెం వెలుతురు కానీ లేకపోతే సన్ లైట్ కానీ, సన్ వెలుతురు తగిలినా కూడా అది బాగానే పెరిగిపోతుంది.
ఎవ్రీ 15 డేస్కి 20 డేస్కి మనం వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి నీళ్ళలో పెంచితే మాత్రం. అయితే దాని కొమ్మలు నీళ్ళలో పెడతాం కదా, రూట్స్ అన్ని బాగా వచ్చేస్తాయి. అలాగే రూట్స్ అప్పుడప్పుడు మెత్తబడిపోతూ ఉంటాయి, అవి మాత్రం కట్ చేసేసేయాలి. ఎప్పుడైనా ఆకులు కూడా ఎండాకాలంలో ఆకులు అలా పండిపోతూ ఉంటాయి, అవి కూడా తీసేయచ్చు. బట్ జనరల్గా అయితే అవి దానికి ఏ ప్రాబ్లం లేకుండానే పెరిగిపోతాయి, గ్రీన్గా ఉంటాయి, ఎన్ని రోజులైనా కూడా పచ్చగానే ఉంటాయి. అలాగే ఈ ఆకులు అప్పుడప్పుడు డల్ అయిపోతుంటాయి కదా, దాన్ని మనం చిన్న స్ప్రే చేసేసి క్లీన్ చేసేసేయచ్చు, లేదా అంటే మొత్తం వాష్ చేసేసేయచ్చు. చిన్న చిన్న వాటర్ మరకలు అలాంటివి ఉండకూడదు అని అనుకుంటే, ఎక్కువ ఫ్రెష్ కనిపించాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఆయిల్తో ఇలా టిష్యూ పేపర్తో ఇలా క్లీన్ చేసేయచ్చు. అయితే బాగా షైనింగ్ అవుతూ ఉంటాయి. లేదా అంటే కొంచెం వాటర్ వేసి స్ప్రింకిల్ చేసి కొంచెం ఇట్లా క్లీన్ చేసేయచ్చు. అయితే మనీ ప్లాంట్ మనము కొనుక్కునే కంటే ఎక్కడి నుంచైనా తెచ్చుకోవటము మంచిది అంటారు. అంటే ఇప్పుడు రిలేటివ్స్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి తెచ్చుకుంటే మంచిది అని అంటారు. మరి కొనుక్కోకూడదు మనీ ప్లాంట్ అని అంటారు. మరి ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలీదు. అయితే మనీ ప్లాంట్ కొన్ని స్పాట్స్లో పెడితే అంట బాగా ప్రాస్పరస్ అవుతుందంట. ఈస్ట్ కార్నర్, నార్త్ కార్నర్ అలా చెప్తూ ఉంటారు. మరి అయితే మనీ ప్లాంట్ ఫ్లవర్ ఎప్పుడు రాలేదు, ఎవరు కూడా చూడలేదు అనుకుంటాను. ఎప్పుడో ఒకసారి 1964లో లాస్ట్ ఫ్లవరింగ్ చూసారంట. మరి ఇప్పుడు వరకైతే మనీ ప్లాంట్కి పూత అయితే రాలేదు, ఫ్లవర్ అయితే రాలేదు. అంటే మనకు తెలీదు ఫ్లవరింగ్ వచ్చినట్టు. మరి కొంతమంది అయితే మనీ ప్లాంట్ ఫ్లవరింగ్ అని వేసారు, చిన్న బచ్చల పూలు లాగా ఉంది అది. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలీదు. అయితే ఒక్కళ్ళు మాత్రం ఒక ఫ్లవరింగ్ అయిందంట వాళ్ళ ఇంట్లో, కానీ ఫ్లవర్ చూడలేదు. తర్వాత సడన్ గా చూసేసరికి దానికి ఒక సీడ్ పాడ్ లాగా వచ్చింది అనమాట, ఫ్రూటింగ్. అది మన నోని ఫ్రూట్ ఉంటుంది కదా, అలాగ ఉందన్నమాట. ఆ పిక్చర్ కూడా చూడండి, దానికి మనీ ప్లాంట్ కి ఒక చిన్న ఫ్రూట్ వచ్చిందంట. మరి మనకైతే ఇప్పుడు వరకైతే నేను చిన్నప్పటి నుంచి పెంచుతున్నాం కానీ మనీ ప్లాంట్ కి ఫ్లవరింగ్ అయితే రాలేదు. అదొకటే ప్లాంట్ నేను ఇప్పటి వరకు ఫ్లవరింగ్ వినలేదు. మిగతా కొన్ని ఫ్లవర్స్ ఎలా ఉంటాయంటే ఎన్నో ఇయర్స్ కి ఫ్లవర్స్ వస్తాయి అలాగా. కానీ మనీ ప్లాంట్ కి అయితే ఇప్పటి వరకు ఫ్లవరింగ్ వచ్చినట్టు ఎక్కడ కూడా రాసలేదు. ఎవరో ఏదో చెప్పారు 1964లో ఒకటి ఫ్లవరింగ్ వచ్చిందని చెప్పారు. మరి అది మాత్రం సైంటిఫిక్ గా అయితే ప్రూవ్ అవ్వలేదు మరి. సో అలాగే చాలా ఈజీగా పెరిగిపోతాయి అన్నమాట మనీ ప్లాంట్. సో ఇలాగా మనీ ప్లాంట్ చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.